సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, ఇది నాన్న నీ బిడ్డలముగా నీ మందముగా నాయన నీ సన్నిధిలో మేమున్నాం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎంతమంది వీక్షిస్తున్నారు, అందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. దేవా కనికరపడండి, నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ స్వరమిని వినిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విని ఎడల అతను నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయిని బలి అర్పణకు పిలుపుము. అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలనని నీకు సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలుతో అంటున్నాడు, యెషయిని బలి అర్పమునకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలును మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమూయేలు ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్నాడు. సమూయేలు, నీవు వెళ్ళు, యెషయిని బలి అర్పణమునకు పిలువు. యెషయిని బలి అర్పణముకు పిలిచిన తర్వాత అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ దైవజనుడు అతీతుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రవక్త కూడా అతీతుడు కాడు. సమస్తము దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జరగవలసిందే తప్ప ఏ నరుడు ఈ భూమి మీద అతీతుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ నడిపింపులో, దేవుడి ఆత్మ ప్రత్యక్షతలో, దేవుడి ఆత్మ నడిపింపులోనే తప్ప తన సొంత నడిపింపులో ఏ దైవజనుడికి అధికారం లేదు ప్రవచించడానికి, మాట్లాడడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, అయితే ఈ దినాన్న మనం చూస్తూ ఉన్నాం, సౌలును దేవుడు అభిషేకించాడు. సౌలు అనేటటువంటి ఇజ్రాయేలు ప్రజల మొదటి రాజు గురించి, అలాగే దావీదు ఇజ్రాయేలు ప్రజల రెండవ రాజైన దావీదుని గురించి దినాన మనము కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. సౌలును ప్రజలు ఎన్నుకున్నారు, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సౌలును ప్రజలు ఎన్నుకున్నారు, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలును ప్రజలు ఎన్నుకున్నారు కదా, నేను ఎందుకు అభిషేకించాలి? నేను అభిషేకించాను అనలేదు. ప్రజలు సౌలును ఎన్నుకున్నా దేవుడు అభిషేకించాడు. ప్రజలు సౌలును ఎన్నుకున్నా సౌలుకు దేవుడు తోడున్నాడు. ప్రజలు సౌలును ఎన్నుకున్నా దేవుడు సౌలును నడిపించాడు, సౌలు పక్షాన నిలబడ్డాడు. అయితే ప్రియ దేవుని సంగమా, ఒకానొక దినాన, ఒకానొక సమయంలో దేవుడు ఏదైతే కార్యమును జరిగించమని, ముగించమని చెప్పాడో, సౌలు ఆ కార్యమును జరిగించుటలో సౌలు విఫలుడయ్యాడు. సఫలుడవ్వలేదు, విఫలుడయ్యాడు. సౌలు అనుకుంటున్నాడు, నేను బాగానే చేశాను, నేను పరిపూర్ణంగా చేశానని. అయితే సౌలు అందులో విజయం సాధించలేదు. ప్రభువు చెప్పినట్టుగా ఆయన చేయలేదు. ఒకానొక గడియలో, ఒకానొక సమయమందు దైవజనుడైనటువంటి సమూయేలు ప్రవక్త వచ్చి, సౌలు నువ్వు చేసింది ఏమి అంటే, నేను బాగుగానే చేశాను. లేదు, నువ్వు బాగుగా చేస్తే, చెప్పినట్టు చేస్తే నాకు వినపడుతున్న ఆ రంకెల శబ్దాలు, ఆ కేకలు ఏమిటవి అంటే, నీ దేవుడికి బలి ఇవ్వడానికే ప్రజలు కొన్ని తెచ్చుకున్నారు. నీ దేవుడికి బలి ఇవ్వడానికి. నేనైతే దేవుడు చెప్పింది, ప్రభు చెప్పింది సంపూర్ణంగా చేశాను. లేదు నువ్వు చెయ్యలేదు
అందుకు దేవుడు నిన్ను పక్కకు నెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమూయేలు ప్రవక్త ఎప్పుడైతే సౌలు అవిధేయత కనపరిచాడో, దేవుడు సౌలు విషయమై అభ్యంతరపడుతున్నాడో, దుఃఖపడుతున్నాడో, సమూయేలు ప్రవక్త కన్నీరు గారుస్తున్నాడు. ఎంతగా కన్నీరు గారుస్తున్నాడంటే, ఎంత కన్నీరు గారిస్తే దేవుడు సమూయేలుతో అంటాడు, సౌలు గురించి నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును నీ తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైనటువంటి యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం దుఃఖిస్తావు, ఎంతకాలం ఏడుస్తావు, ఎంతకాలము నువ్వు కృంగిపోతావు సమూయేలు? ఇదిగో నీ కొమ్మునెత్తుము, తైలముతో నింపుము. ప్రైజ్ ది లార్డ్. నీ కొమ్మును తైలముతో నింపుము, అభిషేకించడానికి. ఇదిగో నేను యెషయి కుమారులలో ఒకరిని నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సౌలుకు తెలిస్తే నన్ను హతమారుస్తాడేమో ప్రభువా అంటే, సమూయేలును బల్యర్పణమునకు యెషయిని పిలువు, యెషయిని బల్యర్పణమునకు పిలువుము, అచ్చట నువ్వు మాట్లాడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ప్రభు, దేవాది దేవుడు. ఆజ్ఞాపిస్తుంది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన చెప్తుంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. ఒకవేళ ప్రభు ఈ నూతిలో దూకంటే దూకేయటమే, ఆకాశంలోకి ఎగరటమే. ఆకాశంలో నేను ఎగురుతాను ప్రభువా అడగక్కర్లా. ఆయన అన్నాక నువ్వెందుకు ఎగరు, ఆయన దూకుమన్నాక నువ్వెందుకు దూకు? కానీ సమూయేలు దైవజనుడు, సమూయేలు ప్రవక్త చూడండి, సౌలు నన్ను చంపేస్తాడేమో ప్రభువా, మనుషులేదో చెప్తుంటే, మనుషులేదో మాట్లాడుతుంటే అన్నట్టు సమూయేలు ప్రవక్త అంటున్నాడు. కానీ ఇక్కడ చెప్తుంది ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. అయినా కూడా చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏది తన సృష్టికి విరుద్ధంగా, తన ధర్మానికి విరుద్ధంగా, తన నీతి న్యాయములకు విరుద్ధంగా వెళ్ళడు. గమనిస్తున్నారా? ఉదాహరణకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఆయన ఈ రాష్ట్రానికి రాజు. పలానా బంగారం షాపులోకి వెళ్ళి నీకు నచ్చింది తీసుకొని రా ఏమన్నంటే నా పేరు చెప్పు అని ఎవరినన్నా పంపిస్తాడా? నేను పంపానని చెప్పు, పంపిస్తాడా ఎవరన్నా? పంపడట్లే. ఎందుకు? చట్టం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఎస్, వాళ్ళు అడుగుతారు, ఇది ధర్మమా, ఇది న్యాయమా, ఇది ఒక అధికారి చేయవలసిన పనా, ఇది ఒక రాజు చేయవలసిన క్రమమేనా? ఇలాగా వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి కావాలంటే వెళ్ళి బిల్లు పే చేస్తూ కొంటాడు ఆయన కూడా. అన్యాయంగా పబ్లిక్గా ఇలాంటి పనులు చేయడు. ఎందుకంటే తను తన చట్టాన్ని గౌరవిస్తాడు, తన ప్రభుత్వాన్ని గౌరవిస్తాడు. ఎవరైనా చేస్తే ప్రభుత్వం మెలకువతో ఉంది, ప్రభుత్వం తన పని తను చేసుకొని పోతుంది, చట్టం తన పని తను చేసుకొని పోతుంది, అరెస్ట్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు. కానీ తను అలా చేయడు. ఒకవేళ ఎవరికైనా తెలియకుండా ఆయన చేస్తాడేమో నాకు తెలియదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు కాబట్టి, బలహీనులు కాబట్టి అలా జరుగుతుండొచ్చేమో, మరి తెలియదు. ఏమైనా అలానే చేస్తారేమో తెలియదు. కానీ దేవుడు చేస్తాడా? ప్రైజ్ ది లార్డ్. చూస్తుండగా చేయడు, చూడకుండా చేయడు, రహస్యంగా చేయడు, బహిర్గతంగా చేయడు. ఆయన నీతి న్యాయములకు విరుద్ధంగా ఆయన వెళ్ళడు. ఒక అధికారి వెళ్ళొచ్చు, ఎందుకంటే నరమాత్రుడు కాబట్టి. ఏ చట్టంలో అయినా, ఏ ప్రభుత్వంలో అయినా అధికారి వెళ్ళొచ్చు, ఒక యజమాని వెళ్ళొచ్చు, ఒక వ్యాపారం నడిపించేవాడు వెళ్ళొచ్చు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు వెళ్ళడు, వెళ్ళడు, వెళ్ళడు. నేనైతే ఇలా అంటాను, ప్రియ దేవుని సంగమా, ఆయనకు 2 పనులు చేతగాని ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సర్వశక్తిమంతుడైన దేవుడికి 2 పనులు చేతగాని ఉన్నాయి. అవి ఆయన వలన కావు, అవి ఆయన చేయలేడు. ఏమిటంటే, 1 ఆయన అబద్ధమాడజాలడు. హల్లెలూయా. 2 ఆయన మోసం చేయడు. ఆమేన్. మోసం చేయడు. 1 అబద్ధమాడడు, 2 మోసం చేయడు. అలాంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. అయితే ఇక్కడ సమూయేలు ప్రవక్త నన్ను చంపుతాడేమో అంటే
నేనెవరిని, నేను నీకు చెప్పిన తర్వాత నువ్వు భయపడతావా? చంపుతాడా? నన్ను కాదని వస్తాడా? ఇలాగా మనుషులు మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. నువ్వు యెషయిని బలి అర్పణముకు పిలువు, అక్కడ యెషయిని కలువు, అక్కడ కుమారులను కలుసుకో, అక్కడ ఏం చేయాలో నేను చెప్తాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుని బిడ్డలారా, నీతి న్యాయము, ఆయన ధర్మములకు ఆయన విరుద్ధంగా వెళ్ళడు. దేవుడే కదా. ఒక్కసారి కను రెప్ప వాలిస్తే భూమి కనపడదేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతే కదా మరి. భూమి కనపడకపోవును గాక అని మనసులో తలంచి ఇట్లా రెప్ప వాల్చి తెలిస్తే భూమి అనేది ఉండదు. ఇంక భూమి మీద ఇంకెవరు ఉంటారు? కొలాప్స్. కానీ ఆయన అలా చేయడు. ఆయన అంటాడు ఒక చోట, నేను త్వరగా కోప్పడువాడను కాదు, ఒకవేళ అలాగ నేను కోప్పడిన ఎడల భూమి మీద జీవులు నశించును. హల్లెలూయా. నేను త్వరగా కోప్పడువాడని కాదు, అలాగ నేను కోప్పడిన ఎడల భూమి మీద జీవులు నశిస్తాయట. నిజమే కదా. ఆయన కోపం తట్టుకునే శక్తి ఉందా? ఏ జీవికైనా, ఏ జీవానికైనా, ఏ గ్రహానికైనా, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ యూనివర్స్లో, ఈ విశ్వంలో, ఏ పాలపుంతకైనా, ఏ గెలాక్సీకైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవుని సంగమా, ఆయన నీతి న్యాయములను అనుసరించు దేవుడు. అందుకు గనుకనే అన్యులు కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులకు కూడా న్యాయం దొరుకుతుంది. ఈ మాట మీరు వినుచున్నారా? అన్యులకు కూడా న్యాయం దొరుకుతుంది, అన్యులకు కూడా ఆదరణ దొరుకుతుంది. ఆయనని ఎరగని ప్రజలు, ఆయనని నమ్మని ప్రజలు, ఆయనని మొక్కని ప్రజల విషయంలో కూడా ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు, కృపా సంపన్నుడై ఉన్నాడు. వారి పక్షాన కూడా, వారికి కూడా ఆయన న్యాయము చేయవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో అంటాడు, నా దాసుడే అంటాడు. ఎవరిని? ఫరోని. హల్లెలూయా. ఫరోని దాసుడు ఎలాగవుతాడయ్యా? ఫరోని దాసుడు ఎలా అవుతాడు? ఐగుప్తీయుడు, నిన్ను ఎరిగినవాడా? నేనే దేవుణ్ణని ప్రకటించుకునేవాడు, అతనికి దేవతలు వేరే ఉన్నారని ప్రకటించుకునేవాడు ఫరో కదా. ఫరో దగ్గర మంత్రగాళ్ళు కూడా నిన్ను నమస్కరించరే, నిన్ను స్తుతించరే, నిన్ను గణపరచరే. మరి ఫరో ఎలాగ నీ దాసుడు అవుతాడంటే, భూమి మీద జన్మించిన వాడు ఎవడు, ఆయన లేకుండా, ఆయన కాకుండా, ఆయన ద్వారా కాకుండా ఎవడు ఎలా సృష్టింపబడ్డాడు? ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియ దేవుని సంగమా, ఆయన ఎవరినైనా వాడుకొనగలడు, ఆయన ఎవరితోనైనా మాట్లాడగలడు, ఆయన ఎవరినైనా హెచ్చరించగలడు, ఆయన ఎవరినైనా గద్దించగలడు. నేను ఎవరి మనసును కఠినపరచకూడదునో వారి మనసును కఠినపరుతును, ఎవరి మనసును కనికరంతో నింపుదునో వారి మనసును కనికరంతో నింపుదును. అబ్రహాము భార్య అయిన సారాను ఐగుప్తు రాజు స్వాధీనపరచుకున్నాడు కదా. చూడడానికి సౌందర్యంతో ఉంది అని ఐగుప్తు రాజు ఏం చేసుకున్నాడు? స్వాధీనపరచుకున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? రాజుతో మాట్లాడాడు. దేవుని బిడ్డ రాజు దేవుని నమ్మాడా? విశ్వాస కాదు, స్వప్నమందు. నీవు ఎవరినైతే నీ గృహంలో స్వాధీనపరుచుకున్నావో ఆ మనిషి అబ్రహాము భార్య. ఆమె నిమిత్తమే నీకు కుయుడు క్లారిటీ ఇచ్చేసాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. స్వప్నమందు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు? ఆయనకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆయనకు సూచనలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆయనకు జ్ఞానం బోధించిన వాళ్ళు ఎవరు? దేవుని సంగమా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యేకం, ఆయన జ్ఞానం ప్రత్యేకం. ఆయన వెర్రితనము మనుషుల జ్ఞానము కన్నా గొప్పదట. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు వెర్రితనం ఉంటుందా? కానీ దేవుని వెర్రితనము నరుల జ్ఞానము కన్నా గొప్పది. ఆమేన్. అయితే ప్రియ దేవుని సంగమా, సమూయేలు ప్రవక్త, అయ్యా నువ్వు చెప్పినది ఓకే, నువ్వు చెప్పినది నాకు ఇంపుగానే ఉన్నది, నేను సిద్ధంగా వెళుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెంటనే సమూయేలు ప్రవక్త యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. 4వ వచనము. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎలా వెళ్తున్నాడంటే మంచి ఆవేశంతో వెళ్తున్నాడు. మా ప్రభు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తావా సౌలా?
అని ఏడిచాడు. ఇప్పుడు మా ప్రభు మాట్లాడాడు, ఇంకొకరిని అభిషేకించబోతున్నాడు, ఇక నీది అయిపోయింది, నీ పతనమే, నీ రాజ్యం లేదు, ఇక నువ్వు వెళ్ళి. ఇక సమూయేలులో ఎలా ఉందంటే ఒక మంచి ఆవేశం, దేవుడికి స్తోత్రం కలుగును గాక, దూసుకుపోతున్నాడు ముందుకు. అయితే అక్కడ వాళ్ళందరూ ఏమడుగుతున్నారట, అతని రాకకు భయపడి, ప్రైజ్ ది లార్డ్, అతని రాకకు భయపడి, అంటే బహుశా ఆయన ఎంత రోషంతో వస్తున్నాడో, ఎంత ఆవేశంతో వస్తున్నాడో. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అందరు సిద్ధంగా ఉన్నారా? ఒకసారి అందరూ ఏకమవ్వండి. ఏమేమంటున్నాడు అన్నీ ఇక్కడ రాయబడలేదు. ఎందుకు వారికి భయం కలుగుతుంది? ఆయన ఆవేశంను చూసా, ఆయన రోషమును చూసా, ఆయన వస్తున్న వేగాన్ని చూసా, ఎందుకు వారికి భయం కలుగుతుందో? ఎందుకంటే దైవజనుడైన ప్రవక్త, ఆ దినములలో ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు దేవుని వాక్కును మోసుకొని వచ్చేవారు. ప్రైజ్ ది లార్డ్. 2 రకాల వాక్కులు మోసుకొని వచ్చేవారు. ఒకటి దీవెనకరమైన వాక్కు, ప్రైజ్ ది లార్డ్. రెండవది ఆ పట్టణానికి ప్రమాదకరమైన, శాపకరమైనటువంటి వాక్కు. నినేవే పట్టణము ఉండదు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీ ప్రవర్తనను మీరు మార్చుకోకపోతే నినేవే పట్టణాన్ని దేవుడు హతమారుస్తాను, తీసేస్తాను అంటున్నాడు. అంటే వెంటనే ఏం చేశారు? యోనా ప్రవక్త హెచ్చరిస్తే వాళ్ళు ఏం చేశారు? గోనపట్ట కట్టారు. పశువులకు కూడా వాళ్ళు గడ్డి వేయలేదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పసిపిల్లలకు కూడా వారు ఆహారం వేయలేదు, వారు ఉపవాసం ప్రారంభించారు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చడం మొదలుపెట్టారు, మోకరించడం మొదలుపెట్టారు. దేవుడు వారిని కరుణించాడు. అందుకే దేవుని ప్రవక్తలో పట్టణానికి వచ్చినప్పుడు అలా వస్తున్నారు. అయ్యా, మీరు సమాధానంతోనే వస్తున్నారా, లేక ఏదైనా మాకేమైనా కీడా, మాకేదైనా అపాయం తలపెట్టబడుతుందా, ఏదైనా శుభవార్తనా అశుభవార్తనా? ఎస్, దైవజనుడు అంటే ఆనాటి ప్రజలకు భయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియ దేవుని సంగమా, సమాధానముగానే వచ్చాడు అతడు, సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ప్రైజ్ ది లార్డ్. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసి వేసి ఉన్నానని మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సమూయేలు వెళ్ళాడు, అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, చేశాడు. తర్వాత అక్కడ సమూయేలు ఎదురుగా ఒక యెషయి కుమారుని చూశాడు. అతని పేరేమిటి? ఎలియాబును చూశాడు. ఎలియాబును చూసి, ఆహా, సౌలుకు ఏమాత్రం తగ్గడం లేదుగా, ఆ ఎత్తేమిటి, ఆ పొడువేమిటి, ఆ దేహం ఏమిటి, ఇతడు సరిగా సరిపోయినాడు రాజుకు అని మనసులో తలస్తున్నాడు. ఎందుకంటే సౌలుని చూశాడు. సౌలుని ఎలా చూశాడు? మంచి ఎత్తు, మంచి పొడవు, రాజంటే రాజుకు తగినట్టుగా ధీటుగా ఉన్నటువంటి వాడు సౌలు. అది కదా చూశారు ఇజ్రాయేలు ప్రజలు, అది కదా నమ్మారు ఇజ్రాయేలు ప్రజలు. వారికి హృదయం ఏం తెలుసు, వారికి మనసేం తెలుసు, వారికి అంతరంగం ఎలా తెలుసు? పైరూపం చూశారు. పైరూపము చూసి, పైరూపమును లక్ష్యం చేసి, అతనికి ఉన్న యుద్ధము చేయగలిగిన నైపుణ్యత, అనుభవము, దేహము, భారీతనము చూసి అతన్ని రాజుగా ఎంచుకున్నారు. సరిలే అని దేవుడు కూడా అభిషేకించాడు. కానీ సౌలు హృదయము సరిగా లేదు. సౌలు హృదయములో దేవుడు లేడు, సౌలు హృదయంలో ప్రజలున్నారు. ఎందుకంటే సౌలు ఆలోచన ఏంటంటే, ఈ ప్రజలు ఎన్నుకుంటే కదా దేవుడు నన్ను అభిషేకించింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రజల చేత ఎంచబడిన నాయకుడు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు రాజు సౌలు. కాబట్టి ఆయన హృదయంలో ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడు? ప్రజలకు, దేవునికి కాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎలియాబును చూసి సమూయేలు అనుకుంటున్నాడు, ఇతడే సరిపోతాడు రాజుగా అని అనుకున్నాడు. వెంటనే ప్రభు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? సమూయేలుతో ఇలాగ సెలవిచ్చిన, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు.
నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎచ్చటి నుంచి చూస్తున్నా నాన్న, నువ్వు ఒకటి మాత్రము నీ హృదయమందు ముద్ర వేసుకో, గుర్తుంచుకో. నీ హృదయమును లక్ష్య పెట్టువాడే నీ దేవుడు కానీ నీ పై రూపమును, నీ పైన ఉన్నటువంటి వేషమును, నటనను చూసి పడిపోయేవాడు, మురిసిపోయేవాడు కాదు నీ దేవుడు. పై రూపం చూడడు. కొందరు ప్రేమను నటిస్తూ ఉంటారు. మనుషులు మోసపోతారు. అమ్మో ఈ అక్క నన్ను ఇంత ప్రేమించిందా, అమ్మో నన్ను ఈ అమ్మకు నేను ఇంత ప్రేమనా, అమ్మో ఈ ఆంటీ నన్ను ఇంత ప్రేమిస్తుందా. మనుషులు మోసపోతారు. దేవుడు మోసపోతాడా? మనుషులు పైరూపం చూస్తారు. మనుషులు పైన మాట్లాడుతున్న మాటలు చూస్తారు. ప్రియ దేవుని సంగమా, మనుషులు ఎప్పుడు కూడా పైరూపము, పైన కనపడుతున్న మాటలు, పైన కనపడుతున్నటువంటి భోగభాగ్యాలు, పైన కనపడుతున్నటువంటి గొప్పలు, పైన కనపడుతున్నటువంటి ఆ యొక్క సిరి సంపదలు, వీటినే మనుషులు చూసేది. అలా చూస్తారు. బట్టలు ఎలాగున్నాయి? చాలా ఖరీదైన బట్టలు. చెప్పులు చూస్తారు, ఖరీదైన చెప్పులు. ఇంతకన్నా ఇంకేం కావాలి మనిషికి విలువ వేయడానికి? అయ్యా నమస్కారం సార్. ఖరీదైన బట్టలు, ఖరీదైన చెప్పులు. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది ట్రెండు. దాంతోపాటు ఒక ఖరీదైన మొబైల్ చేతిలో ఉండాలి. ఇంకొంచెం అప్డేట్ అయింది, 1, 2, 3 ఉంగురాలన్నా ఉండాలి చేతిలో. అవి కనపడ్డాయంటే ఇంక అక్కర్లా, మనం కాలు పట్టేసుకోవచ్చు. అక్కర్లా, మనం ఆయన ఏవైనా సాగిలపడవచ్చు. ఇప్పుడున్నటువంటి మనుషులు, క్రైస్తవ జనంలో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా ఉంగురాలు పెట్టుకొని, మెడలో ఇంత చైన్లు వేసుకొని, పెద్ద కారులో వచ్చిన వారికేమో అయ్యా వందనాలు, అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా. ఆయన అంటాడు వందనాలు ప్రైజ్ లాడ్ అయ్యా, మా గురించి ప్రార్థన చేద్దాం. ఏంటి వీడు చేస్తాడా? వీడు ప్రార్థన చేస్తాడా? వాడి ఉంగురాలు, వాడి బట్టలు, వాడి హంగులు, వాడి ఆర్భాటాలు, వాడు ప్రార్థన చేస్తాడా? వీడి చేతగాంతనంతో వీడు అడగడం కాకపోతే. అలాంటి వారికి ముందు వరుసలో చైర్లు ఉంటాయి. ప్రార్థనా పరులకు కాదు ముందు వరుసలో చైర్లు. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఎక్కడైనా కూడికలు జరుగుతున్నాయి అనుకోండి, పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ ముందు వరుసలో ఉండేటి ఎవరికి చైర్లు తెలుసా? ప్రార్థనా పరులకు కాదు, ఆత్మగల వారికి కాదు, ఉపవాసాలుండి ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చే తల్లులకో, చెల్లెళ్ళకో, తమ్ముళ్ళకో, తండ్రులకో కాదు. ఈ బస్తీలో లీడర్, ఆ బస్తీలో లీడర్, అక్కడ ఒక ఫైల్వాన్, ఇక్కడ ఈయనకు తెలుసు, అక్కడ ఆయనకు తెలుసు, ఏమైనా చేయగలడు, పెద్ద పెద్ద పనులు చేయగలడు. అలాంటి వారు తెల్ల చొక్కాలు, పెద్ద పెద్ద చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ ముందు వరుసలో ఉంటారు. ఏం మాట్లాడాలో తెలియదు. ఆనాడు సమూయేలు పైరూపం చూసినప్పుడు, సమూయేలు మనుషులు పైరూపం చూస్తారు, నేను పైరూపం చూచు వాడను కానన్నాడు ప్రభు. కానీ ఈరోజుకి, ఈనాటికి పైరూపము, పైపైవి చూస్తున్నావే, అవే చూసుకుంటూ మాట్లాడుకుంటున్నావే, అవే చూస్తూ ఆలోచిస్తున్నావే, వాటి గురించి ఆరాటపడుతున్నావే, వాటి గురించి ప్రార్థన చేస్తున్నావే, వాటి గురించి మొరపెడుతున్నావే, వాటి గురించి గోజాడుతున్నావే, వాటి గురించి నువ్వు ఇంకా పోరాటాలు లోకంలో పడి ఇంకా ఏదో చేయాలని ఆశపడుతున్నావే. అలాంటి వారి దగ్గరే వంగి దండాలు పెడుతున్నావే. నీ గురించి ప్రభు ఏం ఆలోచించాలి? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆత్మగలవాడు చెప్పు మాట, చెవిగలవాడు వినుగాక. దేవుడు హృదయములను పరిశోధించువాడు, మన అంతరంగమును ఎరిగినవాడు, మన మనసు ఎరిగినవాడు, మన ఆలోచనలు ఎరిగినవాడు. అందుకే అంటున్నాడు, మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, నేను అతన్ని త్రోసేశాను కదా. మనుషులు చూశారు, మనుషులు ఎన్నుకున్నారు, మనుషులు ఒప్పుకున్నారు, సరేలే అన్నాను, ఇప్పుడు నేను అతన్ని తోసేశాను. మరలా నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు సమూయేలు. దేవుని సేవకుడా, నువ్వు అలా ఆలోచిస్తున్నావా? దేవుని బిడ్డ, నువ్వు అలా ఆలోచిస్తున్నావా? సమూయేలు ఆలోచించాడు. ప్రభు సమూయేలుతోనే మాట్లాడుతూ
నేను మనుషులలాగా ఆలోచించలేను. మనుషులు కేవలం పై రూపం చూస్తారు. ఈ మధ్య క్రైస్తవ సమాజంలో కూడా ఖరీదైన చీరలు కట్టుకున్న వాళ్ళకు ప్రత్యేకమైన విలువలు, మెడలో నగలు, ఖరీదైన చీరలు, ఖరీదుగా కనపడాలి. ఎందుకు? వాటిని బట్టే విలువిస్తారు కాబట్టి. అయ్యో దేవా, ఆత్మీయులకు కూడా అంతేనా? ఆత్మ సంబంధమైన సమూహంలో కూడా అదే జరుగుతుందా అంటే సేవకులే చెప్తున్నారు, ఖరీదైనవి తొడగండి, ఖరీదైనవి వేసుకోండి, ఖరీదైనవి తొడగండి, ఖరీదైనవి వేసుకోండి, మంచి మంచి కార్లలో తిరగండి, అప్పుడు కదా దేవుడు మనల్ని ఆశీర్వదించాడని తెలియడానికి. అయ్యో ప్రభువా, ఈ లోకంలో ఉన్న వారి దగ్గర ఖరీదైనవి లేవా? ఖరీదైనవి లోకంలో ఉన్నవారు వాడడం లేదా? మంచి మంచి ఇళ్లలో, మంచి మంచి భవనాలలో, మంచి మంచి భవంతులలో, కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్లలో అన్యులు లేరా? ఈ లోకంలో నివసించేవారు, లోక సంబంధికులైన వారు వెండి బంగారాలు కలిగి లేరా? అవి మాత్రమే ఆశీర్వాదమా? అవి మాత్రమే దీవెనలు అనుకుంటున్నావా? వేటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? పైన కనపడుతున్న వాటి మీద మనసుంచి వాటిని బట్టి విలువనిస్తున్నావంటే నువ్వు ఏ ఆత్మ గలవాడివో, ఏ ఆత్మ గలదానివో నీ గురించి నేను అంచనా వేయగలుగునా? దేవుని సంగమా, ఇది నీకు తగదు. సమూయేలు ప్రవక్త దైవజనుడు పై రూపం చూసేట. నానా వద్దు సమూయేలా అన్నాడు. ఎందుకంటే ప్రవక్త అయిన సమూయేలు నరుడే కదా. నేను వేరొక అతన్ని నేను ఎన్నుకున్నా. అతడెలాగున్నాడు ముందుకు చూద్దాం. అతడెలాగున్నాడు చదువునా ముందు. అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతని కోరుకోలేదనను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వారిని పిలువనంపించు, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని చేతో చెప్పగా అతడు మన పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం గలవాడును, చూచులకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చారు. అయ్యా, ఇందరేనా నీ కుమారులు అంటే ఒక్కడు ఉన్నాడయ్యా, కానీ వాడు పనికి వస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు పిలవలేదు మరి? సరే, అక్కడ రాయబడలేదు. దావీదు పనికి వస్తాడని యెషయి అనుకున్నాడు అనుకుందాం, మరి పిలవాలి కదా. పిలిచాడా? పిలవలేదంటే దాని అర్థం ఏంటి? అంతేనా కదా? పిలవలేదంటే దాని అర్థం ఏంటి? అవసరం లేదు. వాడు చిన్నోడు పిల్లోడు వస్తే ఏంటి, రాకపోతే వాడికి ఏదో పని చెప్పేవాడు పనిలో ఉన్నాడులే. అరే మీరు ముఖ్యం బిడ్డ, మీరు పెద్దోళ్ళు, మీరు ఉండాలి, దైవజనుడు వస్తుడు, పెద్ద మనుషులు ఉండాలి మాట్లాడడానికి చేయడానికి. వాడు పిల్లోడు, వాందేం లెక్క అయితే వాడు ఉంటే వాడు ఉండకపోయినా పర్లేదు, ఉంటే సంతోషమే, ఉండకపోయినా పర్లేదు. ఆలోచన. యెషయి అంటే కోపమో కాదు, ద్వేషమో కాదు, చులకనో కాదు. చిన్నోడు చిన్న పని చెప్పావు, గొర్రెలు కాచుకుంటున్నాడు. నా గొర్రెలు కాస్తాడు ఏమో చిన్నోడు, ఆయన బిలు. ఇందరే అంటే లేదు ఉన్నాడు, ఒకడు చిన్నోడు ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, ఆయన పిలువు ఆయన్ని. దేవుడికి స్తోత్రం. ఆయన్ని పిలిస్తే ఆయన ఎట్లున్నాడంట? సుందరంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఎందుకంటే బాలుడు కదా, చక్కగా ఉన్నాడు. అయితే చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడైన వాడైనను. అతడు రాగానే, ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి, మీరు నమ్మండి ఎలా ఉంటుందో తెలుసా ఇది. సమూయేలు ప్రవక్తలా కూర్చున్నాడు. ఇమాజిన్, మీరు ఊహించుకోండి, నేను మీ ఊహకు వదిలేస్తాను. సమూయేలు ప్రవక్తలా కూర్చున్నాడు. కబురు పెట్టారు. గొర్రెలు కాచుకునేవాడు ఇంటి పక్కన గాయడు కదా, ఎక్కడో దూరంగా ఉంటాడు, వస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. సమూయేలు ప్రవక్త కూర్చున్నాడు. అతడు అలా వస్తున్నాడు. మీరు ఊహించుకోండి ఎలా ఉంటుంది. అతడు అలా వస్తున్నాడు అంతే. ఈయన చూస్తున్నాడు. అక్కడ రాయటం కూడా అద్భుతంగా రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అతడు అలా వచ్చుచున్నప్పుడే, ప్రైజ్ ది లార్డ్, ఎన్నో వచ్చినాం అది ఎగ్జాక్ట్గా 12. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు కింద
అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రైజ్ ది లార్డ్. అతడు ఇట్లా రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రైజ్ ది లార్డ్. చాలు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? కూర్చొని ఉన్నాడు, ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. కబురు పెట్టాడు, దావీదు వస్తున్నాడు. దావీదు ఎదురుగా రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అతన్ని అభిషేకించు, ఇంకా ఆలస్యం చేయకు, నీకు ఇంకా అవకాశం, సమయం, నీకు వ్యవధి ఏం లేదు ఇక్కడ, నువ్వు అభిషేకించు తొందరగా. ప్రైజ్ ది లార్డ్. నేను కోరుకున్నవాడు ఇతడే. ఇంకా ఈయనకు స్పేస్ లేదు ఇక్కడ, హైట్ ఏం పెద్దగా లేడే, సరిపోతాడా రాజుగా? పర్సనాలిటీ కూడా లేదు, యుద్ధాలు చేస్తాడా? ఇలాంటి ముచ్చట్లకు ఇంకా చోటు లేదు. నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన సమయం వస్తే ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేపుతాడంతే దేవుడు, అంతే. ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, గొప్పవాణ్ణి చేస్తాడు, ఏమైనా చేయగలడు ఆయన, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. అయితే దేవుని సంగమా, ముగింపులోకి వస్తున్నాం. దావీదు గొర్రెల కాపరి, తండ్రి గొర్రెలను కాచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. వేరే పని ఏం చేయడు, తండ్రి ఏం చెప్తే అది చేస్తాడు. తండ్రి గొర్రెలను కాయమన్నాడు, కాస్తున్నాడు. దేవుడు ఏం గమనించాడు దావీదులో? ఏం చేస్తున్నావు ప్రభువా నువ్వు? ఒక్కసారి ఆలోచించు, మళ్ళీ ఒక్కసారి ప్లీజ్. రాజంటే యుద్ధాలు చేయాలి, ప్రణాళికలు చేయాలి. ఎన్ని ఉంటాయి రాజుకి? ఎన్ని ఉంటాయి చెప్పండి? మనం ఇళ్ళల్లో కూర్చొని మనం మంత్రులని చాలా సింపుల్గా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గురించి అయితే, అయ్యా టీ కొట్టు దగ్గర 10 రూపాయలు టీ తాగడానికి వాడి దగ్గర 10 రూపాయలు లేవు, పక్కోడి జోబులో ఉన్న 10 రూపాయలు కొట్టేసి టీ తాగడానికి ప్లాన్ చేస్తున్నాడు వాడు. వాడిని ఇంకోటి అడుగుతాడు, ఎలా ఉంది పరిపాలన అంటే, ఈ ముఖ్యమంత్రి వేస్ట్, రే టీ తాగడానికి 10 రూపాయలు లేవురా నీ దగ్గర, ఈ పూట నేను పోయిస్తేనే తాగుతావు నువ్వు, అది నీ దరిద్రం, అది నీ బతుకు, టీ డబ్బులు కూడాను సంపాదించలేనంట పాపిష్టి బద్దకిష్టివి నువ్వు, ముఖ్యమంత్రి వేస్టా? ఏం చూసావు? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అసలు వాళ్ళు నిజంగా ముఖ్యమంత్రులు అనేవారు, ప్రధానమంత్రులు అనేవాళ్ళు రాత్రుల్లో 5 గంటలు పడుకుంటారు లేదో కూడా తెలియదు. ఎక్కడ లేని ఒత్తిడి వాళ్ళ మీద. ఒకవైపు రాజ్యం పరిపాలన ఒత్తిడి, ఒకవైపు రాజ్య పరిపాలన విఫలమవుతుందేమో అని ఎత్తి చూపుతున్న శత్రువుల ఒత్తిడి. అసలు వాళ్ళ పోరాటం గురించి తలుచుకుంటే నిజంగా నాకైతే చెప్తాను కదా, నేను ముందే జీరో జ్ఞానం అనుకుంటా నా గురించి నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా వాళ్ళ జ్ఞానం ముందు మనం ఏం పని చేస్తాం? దేవుడు తోడుండబట్టి తప్ప మనకు వేరేది ఏం తెలియదు. ఇంకా మనకు దేవుడికి స్తోత్రం. అసలు ఏంటయ్యా ఇది? ఇజ్రాయేలు ప్రజలకు నువ్వు రాజుగా నిర్ణయించేది బాలుడా? బాలుడికి ఫుల్గా మిసాలు ఉంటాయా? ఉండు. గడ్డలు ఉంటాయా? ఉండు. ఓరు దేవుడా, రాజు ఎక్కడా? యుద్ధాలు ఎక్కడా? ఈ బాలుడు ఎక్కడా? ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? ఒకసారి ఆలోచిస్తావా? అందుకే అవకాశం సమూయేలుకి ఇవ్వాల. ప్రభువా బాలుడు కదా, అవకాశమే ఇవ్వాల. నీవు వెంటనే లేచి అభిషేకించు. ఇంకా మాట్లాడటానికి సమూయేలుకి అవకాశం లేదు. అంతే, తైలం కొమ్మను తీసుకున్నాడు, పోసాడు, అభిషేకించాడు, ప్రార్థన చేశాడు. స్తోత్రం. ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ సమయం ఆసన్నమైనప్పుడు, నీ హృదయం దేవుడుకి అంగీకారమైనప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆయన పనిలో. అయితే నీ హృదయ స్థితి ఎలా ఉన్నదనేది మాత్రం దేవుడికి 100% అవసరము, ముఖ్యం. అది చూస్తాడు. నీ రంగు అవసరంలా, నీ ఎత్తు పొడవు అవసరంలా, నీకు ఎన్ని భాషలు వచ్చు అవసరంలా, నువ్వెంత బాగా మాట్లాడగలవు అవసరంలా, నువ్వెంత చదువుకున్నావు అస్సలు అవసరంలా. నీ హృదయ స్థితి ఎలా ఉంది అది కావాలి. నీ అంతరంగం ఎలాగుంది అది కావాలి. నీ అంతరంగం, నీ హృదయం, నీ మనసు అది చూస్తాడు.
వీడి మనసు ఎలా ఉంది, వీడి హృదయం ఎలా ఉంది. ఆ మనసు హృదయాన్ని బట్టి వాడి ప్రవర్తన, వాడి మాటలు, వాడి ఆలోచనలు ఉంటాయి, వాడి భవిష్యత్తులు కళలు ఉంటాయి, వాడికి దర్శనాలు ఉంటాయి. ఎందుకంటే వాడి మనసును బట్టి, వాడి హృదయ ఆలోచనలు బట్టి కదా. నేను ఇలా అవ్వాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా, నేను ఇలాగ అవ్వాలనుకుంటున్నాను ప్రభా. వాడి ఆశ, ఎందుకంటే వాడి మనస్సు, వాడి హృదయం కోరుకుంటుంది. మహానుభావుడు దావీదు ఏ ఆలోచనలతో ఉన్నాడు, ఏ ఆశలతో ఉన్నాడు, ఏ ఇష్టాలతో ఉన్నాడు, ఆయన గురించి రాగానే సమయంలో నీవు లేచి దావీదుని అభిషేకించు, వెంటనే ప్రైజ్ ది లార్డ్ అభిషేకించాడా? ఇంకా మరో మాటలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అక్కడ సంభాషణ ఏమైనా జరుగుతుందా దావీదుతో కానీ యెషయితో కానీ? ఇంకేం లేదు. అయ్యా ఆయన చెప్పిన పని వచ్చాను, ఆయన చెప్పిన వ్యక్తిని అభిషేకించాను, ఇంకా నేను ఆయన చెప్పిన చోటుకి వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం. వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాకడ ఆలస్యం అయితే, ప్రభు చిత్తం అయితే రేపటి దినాన మరల ఇది మనం కొనసాగింపు ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీవు నమ్మదగిన దేవుడవు అయ్యా. సౌలును ప్రజలు ఎన్నుకున్నారు, మనుషులు ఎన్నుకున్నారు. దావీదును సర్వశక్తిమంతుడు అయిన దేవా నీవు ఎన్నుకుంటున్నావు. సౌలును ప్రజలు ఎన్నుకున్నారు, దావీదును నువ్వు ఎన్నుకున్నావు అయ్యా. సౌలును పైరూపము చూసి, దేహమును చూసి ప్రజలు ఎన్నుకున్నారు, కానీ దావీదును నీవు హృదయమును చూసి, నరులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, నేను హృదయమును పరిశోధించువాడను, నేను అంతరంగము లక్ష్య పెట్టువాడనని చెప్పి నువ్వు దావీదును ఎన్నుకున్నావు నాయన. దావీదు వలె మేము ఉండుటకు మాకు సహాయం చేయండి. దావీదు వలె మేము ఉండుటకు, అతి రీతిలో మేము ప్రవర్తించుటకు, బ్రతుకుటకు, నేర్చుకున్నటకు, నీ సన్నిధిలో సాగిలపోటకు మాకు సహాయం చేయండి. దావీదు వలె హృదయానుసారులుగా మీ సన్నిధిలో ఉండటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.